బయటకు వచ్చామా మేడం గారు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చారు. అప్పటి నుండి సిసిబిఆర్ స్టేట్ హోమ్ హైదరాబాద్ నందు ఎందుకంటే పల్లె ఈయన సౌందర్యాలు కొంచెము పిల్లల పట్ల కొంత శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా ఉంటుంది, పిల్లలను చక్కగా చూసుకుంటుంది అని చెప్పిన ఉద్దేశంతో ఆ రోజు సిసిబిఆర్లో డిప్యూటేషన్ వేయడం జరిగింది. మరి డిప్యూటేషన్ పూర్తి చేసుకొని మరి రిటైర్మెంట్ ముందుగా సంవత్సరం క్రితం మళ్ళీ తిరిగి యథావిధిగా మన ప్రాజెక్టుకు రావడం జరిగింది. మీనాక్షి మేడం గారి రిటైర్మెంట్ ఉన్నందువలన మరి ఈ రోజుతో ఆమె సర్వీస్ అంతా మనతో ఈ డిపార్ట్మెంట్లో గత 28 సంవత్సరాల 5 నెలల 2 రోజులు 5 రోజులు ఉంది. ఆ విధంగా మన డిపార్ట్మెంట్లో సర్వీస్ అందిస్తూ మరి ఈరోజు మన పట్టణ చేరులో ఎక్కడెక్కడో పనిచేసి వచ్చిన హైదరాబాద్లో స్థిర నివాసం అంటే పుట్టిన ఊరు హైదరాబాద్ అయితే ఉద్యోగరీత్యా ప్రమోషన్ వచ్చింది. గ్రేడ్ 2 సూపర్వైజర్గా నర్సాపూర్ ప్రాజెక్టులో పనిచేసింది. మన మెదక్ జిల్లాలోనే మన ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మొదటి ప్రస్థానం ప్రారంభం చేసుకొని మరి చివరికి కూడా ఈ ఉమ్మడి జిల్లాలోనే రిటైర్మెంట్ అవుతున్నారని చెప్పంటే మన మెదక్ జిల్లా మరి ఎంత మంచిదో ఎంత మంచి జిల్లా కాబట్టి ఇక్కడ రిటైర్మెంట్ అవుతుంది. చాలా చక్కని మనిషి. మరి ఈరోజు మనం రిటైర్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం. 30% అయితే అందరికీ రావాలి అని చెప్పడం జరిగింది. సూపర్గా అందరికీ కూడా అందుకని మీరు అందరూ కూడా ఈరోజు చాలా చక్కగా ఒక కుటుంబ సభ్యుల్లాగా యూనిఫామ్లో కాకుండా అంగన్వాడీ టీచర్ లాగా కాకుండా మీనాక్షి మేడం కుటుంబము పెద్దది ఉన్నప్పటికీ కూడా ఈ కుటుంబమే ఆమెకు పెద్ద దిక్కు అన్ని రకాలుగా అందుకని చెప్పి సివిల్ డ్రెస్లోనే రమ్మని చెప్పాను. ఎందుకంటే మనమే ఆమె ఆ కుటుంబం, ఆమె మనంతా మన కుటుంబంలో ఒక ఆమెగా భావించి ఆమెను ఈరోజు మనం రిటైర్మెంట్ పలకాలనుకొని ఈ యూనిఫామ్ వద్దు, ఈ యూనిఫామ్ ఎప్పటికీ ఉంటుంది, ఈ యూనిఫామ్ లేకపోయినా మేమంతా కుటుంబ సభ్యుల్లాగా మేము నీకు విడుకలు పలుకుతున్నాం, నీకు అండగా ఉంటామని చెప్పి చెప్పడానికే ఈ మెసేజ్ తప్ప ఇంకొకటి కాదు. అందుకని చెప్పి అందరికీ సివిల్ డ్రెస్లో రమ్మని చెప్పాం. మీరందరూ కూడా ఆ విధంగానే రావడం జరిగింది. చాలా సంతోషం అమ్మ. మరి ఈరోజు మన సూపర్వైజర్లు అందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం మరి మీనాక్షి మేడం రిటైర్మెంట్ ప్రోగ్రామ్ ఈరోజు చాలా మంది సిడిపిఓలు నా దగ్గర అంటే నేను పనిచేసిన డిడబ్ల్యూ ఇన్ఛార్జ్గా పనిచేసిన అధికారులు కూడా ఉన్నారు. మన జిల్లాలో ఇంకొక ఆమె అంజమ్మ గ్రేడ్ 2 సూపర్వైజర్ ఇన్ఛార్జ్ సిడిపిఓగా పనిచేస్తూ జైరాబాద్లో ఆమె కూడా ఈరోజే రిటైర్మెంట్ ఉంది. వాళ్ళు కూడా రమ్మని చెప్పి అన్నారు. కానీ మన మీనాక్షి మేడం దగ్గర అవుతున్నప్పుడు నేను ఇది వదిలేసి అక్కడ పోలేను కాబట్టి అందులో ఈరోజు మన ఇది ఇంత చక్కని బిల్డింగు, ఈ బిల్డింగ్ మనకి పాపం కొత్త బిల్డింగ్ అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఆడిటోరియం కొత్తగా కట్టారు కాబట్టి ఆ ఆడిటోరియం ముందట ఎమ్మెల్యే గారి ఉద్దేశం ఏంటంటే ఇంకా ఏదేదో ఆయన చేయాలన్న ఉద్దేశంతో ఒక మంచి వాతావరణంలో ఉండాలి ఆఫీస్ ప్రీమియర్స్ అంతా అని ఆలోచనతోటి ఈ అన్ని ఆఫీసులు తీసేసి మనకు కొత్త బిల్డింగ్ ఇచ్చారు. ఈరోజు ఉదయమే 8-7 గంటలకు పూజా కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఘనంగా జరుపుకున్నాం. చాలా మంచిగా జరిగింది. మేడం మన సెక్టార్కి ఇంకా రాలేదు కానీ సెక్టార్ తీసుకుంటారేమో అనుకున్నాం. ఏ సెక్టార్ తీసుకుంటాం మేడం కొత్తగా చాలా రోజుల వరకు అసలు మేడం ఎవరు అని అర్థం కాలేదు. ఏ సెక్టార్ తీసుకుంటారు కానీ మేడం అయితే ప్రశాంతంగా అనిపిస్తారు. ఎప్పుడైనా సరే చాలా ప్రశాంతంగా ఉంటారు మేడము. కానీ నాకు బాగా అనిపిస్తుంది ఎందుకంటే మేడం చాలా ప్రశాంతంగా ఉంటారు. మనం ఏంటంటే టెన్షన్ పడుతుంటాం ప్రతి దానికి కూడా. కానీ మేడం అలా కాదు, నిదానంగా ప్రశాంతంగా అనిపిస్తుంది. మేడం చూస్తేనే ప్రశాంతమైన వాతావరణం అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఒక అభిప్రాయాలు మాకు పని చేయించుకుంటున్నాం ఎప్పటికీ ఒక మాట అనేది కాదు. ఆమె ఎంతో తొందరగా మమ్మల్ని వేరే సెక్టార్ వేరే ప్రాజెక్టు కానీ ట్రాన్స్ఫర్ మాకు ఇంత బాగుంటే కాదు. ఇంకా మళ్ళీ మనకు రాదు.
అదేవిధంగా మేడం కూడా అలాగే చెప్పడం కానీ మందలించడం కానీ పని చేయించడం కానీ ఇలా అదేవిధంగా చేసిండ్రు. మిగతా ఇప్పుడు రాబోయే టీచర్ మేడం వాళ్ళు కూడా అదేవిధంగా ఉంటారు. మళ్ళీ వెళ్ళిపోతుంది మేడంతో అంత మనకు సెక్టార్ మీటింగ్ మన సెక్టార్ మేడం ఎక్కువ పరిచయం ఉంటుంది మనకు రిపోర్ట్స్ తీసుకునే మేడం వాళ్ళతో ఇక పెద్ద కాబట్టి సీడిపోతుంది మొత్తం పరిచయం అయితే మేడం ఎంత ఓపికతో చేసుకుంటూ వచ్చిందో ఈ డ్యూటీ నాకైతే అర్థం ఇబ్బంది ఉన్నది సీడిపోసారి కానీ మేడం కానీ ఎవరికే కానీ ఇన్ని కట్టులు తాకి దెబ్బలు తాకి అందరితో అనుభవము బాధను పంచుకొని వెళ్ళిపోతుంది ఆ మేడం అంటే చాలా గ్రేట్. ఎందుకంటే అట్లున్నది ఇలా ఇబ్బంది. ఓసారి మన మేడం వాళ్ళు సీడిపోసారి కూడా పని చెప్పినప్పుడు బాధ అనిపిస్తుంది. పని బాధ ఎక్కడ పోతుంది మేడం. ఇప్పటి నుంచి దయచేసి మీరు ఇంటికి వెళ్ళినాక ఎన్ని సెలవులు ఇస్తాయో అన్ని పిల్లలతో కోడలతో అన్ని ఎక్కడ వచ్చిందో బాగా వచ్చిందో అమ్మాయి నాకు ఇక్కడ తెలియదు కానీ వాళ్ళు కూడా మా మేడం గారికి చాలా సహకరిస్తారు. ఎందుకంటే మన కోసం మన పిల్లల కోసం తల్లిదండ్రులు చాలా మిస్ అవుతారు. నేను కూడా ఇవాళ ఒక పెట్టుకోవాలని అడిగాను. అక్కడ పెళ్లి పక్కకి సాయంత్రం ఒకటి ఏంటంటే తల్లి తండ్రి ఇప్పుడు పదవి రమణ చేసి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకు ఎన్నో కోరికలు ఎక్కడో తిరగాలని ఎంజాయ్మెంట్. ఇప్పుడు హౌస్ వైఫ్కి ఉన్నంత స్వేచ్ఛ బయట పోయిన వాళ్ళకు ఉండదు. కొన్ని బాధలు నింపుకొని కొన్ని ఫంక్షన్లు కానీ కొన్ని ఏవైనా మార్చుకొని డ్యూటీ చేయవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం మనం నెరవేర్చలేదు. మన పిల్లలు మాత్రమే నెరవేర్చగలం. ఎందుకంటే ఆ టైంలో మా మమ్మీ తిరగలేదు, మా కోసం ఎక్కడికి పోలేదు. ఇప్పుడు గురించి పైన ఆఫీసర్ల గురించి మా గురించి ఆగిపోయిందని వాళ్ళ వేకెన్సీ కాకుండా మనకైతే డ్రైవింగ్ రాదు. మనం పోవాలన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వెళ్తుంది. నాకు అన్నయ్య మా చుట్టాలల్లా ఆమెకు 50,000-70,000 పింఛన్ వస్తుంది. అప్పట్లో ఆమె అంత పిల్లల గురించి 5 మంది ఆడపిల్లలను నడిపింది, 3 కొడుకులను నడిపింది. వాళ్ళకి విపరీతమైన బంగారం అన్నీ ఆమె చేసుకోవాల్సిన తల్లిదండ్రులను అర్థం చేసుకొని అంటే మనం అందరూ వాళ్ళ పిల్లలతో పిల్లలు మంచి జాబ్ రావాలి,
అన్ని విధాలుగా అన్ని రకాలుగా చేసినప్పటికీ ఆ జాబ్ను ముందుగా ఎలాంటి రిమార్క్స్ లేకుండా సక్సెస్గా రిటైర్మెంట్ పొందడం అనేది ఒక ఉద్యోగి యొక్క చాలా సక్సెస్ అది. ఇట్లా అది నాకు కూడా మనం చేయాలి. మేడం అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే నేను కూడా ఒక సింగిల్ పేరెంట్, తను ఎంతో ఇష్టంలో అట్లా లేదు. అలాంటిది మేడం అంతా అంటుంటుంది ఏంటి అంటే అల్లిదండ్రులు స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా ఉన్న పిల్లల్ని బాగా చదివించాలని అంటుంటుంది. అలాగే మేడం మీరు చెప్పినట్టుగానే నేను స్ట్రాంగ్ ఉంటాను, పిల్లల్ని కూడా బాగా చదివించుకుంటాను మేడం. యోగిస్తున్నాను. నేను కొన్ని రోజులు సూపర్వైజర్ కార్డ్స్ మాతో పాటు మా రూమ్లో ఉంటుంటే మా ఊరితో పాటు మేడంకి మాకున్న అనుబంధం ఎట్లాంటిదంటే తల్లి విషయంలో అనుబంధమే. ఏ రోజు కూడా మేము ఉద్యోగిగా అంత ఏ విషయాలు కూడా షేర్ చేసుకున్నామని మా తల్లిలానే షేర్ చేసుకునేవాళ్ళం. మేడం మీ జీవితం మంచిగా సంతోషంగా హ్యాపీగా ఉండాలి. మేము ఇద్దరు కూతుర్లు కాదు మేడం, ఇక్కడ ఉన్న మీ ఆడది లేకుంటే సృష్టి లేదు. ఆడది ప్రతి దాంట్లో కూడా అందరూ ఆడదాంట్లో ఇక్కడ ఉన్న అందరిలో కూడా తను చాలా చాలా అందులో ఒక శిశువుగా చేసిందంటే అక్కడ చాలా పేషెంట్స్ ఉంటేనే చేయగలరు. ఆ చిన్న పిల్లల మధ్యలో అందరూ పేషెంట్స్ లేకుండా చేయలేదు. పొద్దున ఇక్కడున్న సూపర్వైజరీ జాబ్ అనేది మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది. ఏ టైం అంటే ఆ టైం. కాకపోతే అక్కడ శిశువు అనేది ఏ టైంలో అయినా రెస్పాండ్ అవ్వాలి, తప్పదు, కంపల్సరీ విసుక్కోకూడదు. అంటే ఎలాంటి సర్వీసెస్ కానీ రాగలిగింది. ఇక్కడికి వచ్చి తన లాస్ట్ రిటైర్మెంట్ పీరియడ్ అనేది ఇక్కడ ముగించుకుంటుంది. చాలా సంతోషం మేడం. కాకుండా కొంచెం టైంలో కూడా ఆవిడతో అనుబంధం నాకు చాలా స్వీట్, చాలా రిటైర్మెంట్ అవుతున్నందుకు నిజానికి నాకైతే చాలా బాధ కంటే సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేడం 25 సంవత్సరాల నుంచి తన ఆల్మోస్ట్ అంటే తన యంగ్ ఏజ్ అంతా కూడా అంటే సింగిల్గా చాలా చేసింది, చాలా కష్టపడ్డాడు మేడం. కాబట్టి ఎంతమందైనా మేడంకి కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ అనేది ఎట్లుందంటే చాలా స్ట్రెస్, అన్ని నిమిషాల మీదనే రిపోర్ట్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది ఈ విధంగా మేడం. ఇంకొకటి మేడం ఫీల్డ్లో ఎట్లుంటుందంటే మనము ఎంత చేసినా కనబడదు. కానీ మేడం కృషి విహార్లో చేసిన వర్క్ అయితే అది ఎంత కష్టం ఉంటుందో అంతే సంతోషాన్ని ఇస్తుంది. నిజంగా మీ దగ్గర చేయడం అనేది అయితే ఏంటంటే మేడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అవకాశం వస్తే మేము కూడా అక్కడ చేయడానికి ట్రై చేయడం. ఇంకొకటి ఆఫీస్లో వర్క్ సపోర్ట్ చేయడం కానీ మన ప్రవళిక అమిత వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం. దాని తర్వాత ఒక సిచ్యువేషన్లో సూపర్వైజర్స్ వెళ్ళిపోవడంతో సెక్టార్ అలాట్ చేయాల్సిన టైం వచ్చింది. అప్పుడు ఇండైరెక్ట్గా కూడా ఆ సెక్టార్ అలాట్మెంట్కి నేనే బాధ్యత చెప్పడం మీ మనసులో వచ్చింది సారీ మేడం. అంటే సార్కి కానీ మార్గం ఏంటంటే ఒక సూపర్వైజర్లో ఒక సెక్టార్ని అలాట్ చేస్తే ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది మేడంకి. రిటైర్మెంట్ టైంకి ఒక అటాచ్మెంట్ అనేది టీచర్స్తో ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతో సెక్టార్ అనేది అలాట్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్కి చాలామంది ఈ 5 yearsలో నేను చూసినప్పుడు పెద్దవాళ్ళు చాలామంది ఉండే, భాగ్యమ్మ మేడం కానీ, రామలక్ష్మి మేడం కానివ్వండి, శ్యామల మేడం కానివ్వండి, వీళ్ళందరూ కూడా కొంచెం సీనియర్స్ కాబట్టి మాకు టీడీపీఓ గారికి ఏదైనా చెప్పాలన్నా కూడా మేము ఫస్ట్ సో ఆ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని మనము మన ప్రాజెక్ట్ ఆఫీస్లో మిక్స్ అవుతాం మేడం. మేడంతో ఉన్న పీరియడ్ చాలా తక్కువైనా కూడా అందరూ అన్నట్టు మేడం నిదానంగా మాట్లాడతారు. ఏదైనా కూడా టెన్షన్ అనేది ఎక్కువ తీసుకోరు. నేను కూడా టెన్షన్ తీసుకోను. అంటే మేడం ఇండియాకి వచ్చలేదు టెన్షన్ తప్పండి. ఎవరైనా నేను చూసిన దాంట్లో ఎవరైనా దేని గురించి అన్నా బాధపడుతున్నా కూడా ఏదన్నా ఉంటే మేడం ఎందుకు నువ్వు ఇట్లా ఆలోచిస్తున్నావు, నువ్వు దాన్ని నెగిటివ్గా ఎందుకు తీసుకుంటున్నావు, ఇది బాగుంది, ఇది ఇట్లా ఉంది అని చెప్పి సజెషన్స్ చాలా ఇచ్చారు మేడం. అది నేను ప్రత్యక్షంగా చూశాను. న్యూట్రిషన్
మర్చిపోను. ముగ్గురు కూతుర్లు నాకు ఆఫీస్ని చూడకపోతే మిమ్మల్ని చూడకపోతే నాకు ఇది కాదు. నాకు అసలు అది ఏదో వెలితి ఉంటుంది. నేను శిశువిగా చేసినా కానీ నాకు క్షణం అసలు క్షణం తీసుకుంటేది కాదు. తింటూ కూడా ఫోన్లు వచ్చేది. ప్రశాంతత అనేది కరువైంది. కానీ నా రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడికి రావడం అనేది చాలా బాగా అనిపించింది. అని మమ్మల్ని మాకు కొన్ని విలువలు అనేది నేర్పించడం జరిగింది. ఆ క్రమంలో అంటే ఆల్మోస్ట్ 1 year మా ప్రయాణంలో మేమైతే మర్చిపోని రోజులు ఎన్నో. వచ్చిన తర్వాత కూడా తను ఎలా అంటే మొహమాట పడదు. ఇది నేను చెప్తే ఆమె ఫీల్ అయిపోదేమో, నేను చెప్పాను, నేను మాట్లాడను అని అనుకోను. అదే స్పోర్టివ్నెస్. నేను నాకు ఎవరైనా ఏమన్నా చెప్తే కూడా నేను నెగిటివ్గా ఫీల్ అవ్వాలి. మీరు ఏదైనా సరే ఎదుర్కోవాలి, చేయాలి. నేనైతే అలాగే కూడా ఇలాగే చేయాలి అన్న ఒక ఇదితో తను ఇక్కడ రావడం జరిగింది. సెక్టార్ అలర్ట్ చేసిన తర్వాత కూడా నేను మిమ్మల్ని నేనైతే అనుకున్నా సార్ లోకల్ సెక్టార్ ఇస్తాను. నిజంగానే వికలం అన్నట్టు సార్ లోకల్ సెక్టార్ ఇస్తానని అనుకున్నాను. పనిచేసిన దాంట్లో లేదు, కానీ చాలా మంచి వాళ్ళు, సౌమ్యురాలు. ఎందుకంటే జిల్లాలో మీటింగ్ అవుతున్నప్పుడు కానీ ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కొంత చెప్పే విధానంలో కొంత చక్కగా వివరించేది, సూచనలు సలహాలు ఇచ్చేది. అలాంటి మంచితనం యమదాక్షి దగ్గర ఉంది. కాబట్టి ఎన్నేళ్ల పాటు 28 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని ఆరోగ్యంగా సరే ఆమె ఆరోగ్యరీత్యా కొంత ఇది ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో భర్త లేని లోటును భరిస్తూ 2 పిల్లలు 2 తల్లిదండ్రుల అమ్మాయిలని చూసుకుంటూ ఉన్నత స్థానంలో చదివించడం అంటే ఈ రోజుల్లో నిజంగా చెప్పాలంటే ఇది ఎక్కువ చెప్పారు. మగవాళ్ళతో కాదు చెప్పి నిజమే, మగవాళ్ళతో కాదమ్మా, ఆడవాళ్ళతోటే. ఇల్లు చక్కగా ఉండాలంటే, ఇల్లు శుభ్రంగా ఉండాలంటే, ఇల్లు బాగుపడాలంటే ఆడదే. ఆడది లేని ఏ ఇల్లు కూడా బాగుపడదు. అది నిజము, శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి వాస్తవం అది. కాబట్టి నిజంగా చెప్తున్నా, నేను కొన్ని సందర్భాల్లో చెప్పాను, నేను కూడా విన్నాను కూడా. కొన్ని కొటేషన్స్ వింటుంటారు, చూస్తున్నాను నేను. అంటే భార్య భర్తల్లో ఎవరు ఇద్దరు అంటే ఇద్దరిలో ఎవరి ముందు మరణించాలి పోవాలని చెప్పానంటే భర్తనే అని అంటాం. భార్యనే ఎందుకని చెప్పంటే భర్త, నిజం చెప్తున్నాను, నేను కూడా చూస్తున్నా, కొన్ని దాఖలాలు ఉన్నాయి మా దగ్గర కూడా. భార్య చనిపోగానే ఇంకొక పెళ్లి చేసుకుంటున్నాడు భర్త, కానీ ఆడది చాలా వరకు చేసుకోరు. వాళ్ళు విధంగా కూడా కుటుంబాన్ని నడపడం, చదివించడం ఇదంతా నామూసికం. చాలా ఈజీ కదమ్మా. అమ్మలో ఉన్న ప్రేమ, అమ్మ దగ్గర ఉన్న లక్షణాలే పిల్లలకు వస్తాయి. కాబట్టి అలాంటి 2 అమ్మాయిని మంచిగా చదివించి, ఒకరికి CA, ఒకరు MBBS. CA చేసిన ఆమె ఈరోజు రాలే పాపం. ఆమె ఏదో ఇంటర్వ్యూస్ ఉంటుంది ఢిల్లీలో, ఆమె ప్రిపేర్ అవుతుంది IAS ఆఫీసర్. ఆమె గోల్ IAS కావాలనే గోల్ ఉంది ఆమె. కానీ కుటుంబం ఉంది, కానీ కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా పాపం ఎవరు రాలేకపోయినా ఆమె నాకు నా ICDS ఆఫీస్లో పనిచేసే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, నా ఆఫీస్ స్టాఫ్, సిబ్బంది, సూపర్వైజర్స్ తోటి వాళ్ళే నాకు కుటుంబ సభ్యులను భావించి నేను ఎవ్వరిని నిలుస్తలేను సార్, మీరే అన్ని నాకు అని చెప్పింది. నాకు అది చెప్పగానే చాలా ఫీల్ అయ్యాను లోపల. బయట యాక్షన్ చేయలేదు కానీ లోపల ఫీల్ అయ్యా. ఇదేంటిది, ఇంత కుటుంబం ఉంది, రాకపోవడం చేయకపోవడం ఉండాలి కదా అనేది ఉంటుంది. కానీ అలా కొంచెం సరే ఏముందో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మేబీ, కానీ ఇలాంటి పరిస్థితి ఏది వచ్చినా తట్టుకొని నిలబడ్డది అంటే యమదాక్షియే. అంతా కొడుకులు, తండ్రి, తల్లి, భర్త అన్ని వాళ్ళే ఆ విధంగా నడుపుతున్నారంటే నిజంగా చెప్తున్నామ్మా, మీరు చాలా గ్రేట్ఫుల్ అమ్మా. మీరు ఖచ్చితంగా అమ్మని మంచిగా చూసుకోవాలి, ఆరోగ్యంగా చూసుకోవాలి. మీ అందరం మేము కుటుంబ సభ్యులం అని చెప్పి నిజంగానే మేమందరం మీ కుటుంబ సభ్యులమే. వచ్చినప్పుడు మాత్రం 100% మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. ఏ రోజు ఏ కాలం ఫోన్ చేయండి, నేను అండగా నిలబడతాం.
మీ కుటుంబం అని చెప్పగలను మేడం. అంత మంచి మనిషి. అయితే మన అంగన్వాడీ టీచర్ల కుటుంబం అందరం మన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈరోజు ఈ వీడుకోలు అంటే రిటైర్మెంట్ వీడుకోలు కార్యక్రమం నా చేతుల మీదుగా జరగడం, మనందరి చేతుల మీదుగా జరగడం అది నేను సంతోషిస్తున్నాను. కానీ రిటైర్మెంట్ అనేది ఎవరికి తప్పదు, అందరం రిటైర్మెంట్ కావాల్సిందే. కాబట్టి అందరూ కూడా మేడం మీరు బాధపడవద్దు. మీరు కుటుంబ సభ్యులతో పాటు మీ ఇద్దరు పిల్లల లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ అమ్మాయి ఐఏఎస్ అవుతుంది. చెప్పలేదు ఎందుకంటే నాకైతే ఎక్కువ మీకే ఎక్కువ తెలుసు. కానీ మా మమ్మీ 28 years సూపర్వైజర్ కంటే ముందు 12 years అంగన్వాడీ టీచర్ దాకా చేసింది. సో ఆల్మోస్ట్ 40 years ఇదే డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది నాకు చాలా గ్రేట్ అనిపించింది. ఆ 40 years ఏ రోజు కూడా అమ్మ నెగ్లెక్ట్గా కానీ కేర్లెస్గా ఎప్పుడు లేకుంటే ఏ రోజు కూడా ఎర్లీ మార్నింగ్ వేసి మమ్మల్ని స్కూల్కి రెడీ చేసి మళ్ళీ తను రెడీ అయ్యి తను వెళ్ళి మళ్ళీ నైట్ వచ్చేది. సో ఈ డే మొత్తం నేను స్కూల్ నుండి రాగానే ఎవ్రీడే మిస్ అయ్యేదాన్ని మా అమ్మని. బట్ తను మన డ్యూటీని అంత పర్ఫెక్ట్గా చేసేది. అండ్ ఇంటికి వచ్చి కూడా యాక్చువల్లీ మా ఇంట్లో సిస్టర్ నేనే ఉంటుండే. సో ఇంటికి వచ్చి కూడా మళ్ళీ మమ్మల్ని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా చూసుకుంది. అండ్ చాలా కష్టపడిందని అందరికీ తెలుసు. అలానే మమ్మల్ని చదివించింది. అండ్ తను చాలా ఏమంటారు ప్రివిలేజ్గా ఫీల్ అయింది డిపార్ట్మెంట్లో ఉండడం. ఉమెన్కి నేను ఏదైనా చేయాలి. అండ్ శ్రీకాకుళంలో ఉన్నప్పుడు కూడా ఎంతో లేట్గా వచ్చేది. సమ్టైమ్స్ 12 o'clock అలా కూడా అయ్యేది. ఎందుకంటే ఒక్కొక్కసారి మమ్మీ వెళ్ళేటప్పుడే అడ్మిషన్స్ వచ్చేవి. సో అవి కూడా అక్కడ అన్ని పూర్తి చేసుకొని వచ్చి మళ్ళీ మమ్మల్ని చూసుకుంటూ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసినా కూడా తను హ్యాపీగా యాక్సెప్ట్ చేసింది ఈ జాబ్ని. అండ్ ఇప్పుడు కూడా తను ఫీల్ అయింది ఏంటంటే ఇంకొక 1 year కూడా నాకు ఎక్స్టెండ్ అవుతే నేను ఈ హౌస్ లోన్ అనేది క్లియర్ చేసుకుంటుండే అని ఫీల్ అయింది. కానీ ఆ అవసరం ఏం లేదు. మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాము. ఒకవేళ ఎక్స్టెండ్ అయితే అది మీ ఇష్టం. ఎందుకంటే తనది చాలా కోరుకుంది ఎక్స్టెండ్ అవ్వాలని. ఎక్స్టెండ్ అయితే మీ ఇష్టం, కానీ ఎక్స్టెండ్ అవ్వకపోయినా మేము ఉన్నాం కదా అని మేము కూడా ధైర్యం చెప్పాము. అసలు నేను వచ్చిన ఈ 1 సంవత్సర కాలంలో సుమారు ఈ రోజు కరెక్ట్ 12 నెలలు, 4 నెలలు ఆఫీస్లోనే కూర్చున్నా, 7 నెలలు సెక్టార్ డీల్ చేసిన. అయితే ఇంత అర్థం చేసుకున్నారు మీరే గ్రేట్. అసలు ఒక 10 నెలల కాలంలో నేను నా వ్యక్తిగత జీవితం కానీ నా ప్రొఫెషనల్ లైఫ్ కానీ నేను ఎలాంటి దాన్ని నిజంగానే నేను చాలా సున్నితంగా నేను పాటగా మాట్లాడు అదంతా కూడా నిజంగా నేను అసలు మొదటి నుంచి అలా ఏం కాదు. కానీ నేను ఎదుర్కొన్న సమస్యలు, నేను ఎదుర్కొన్న కష్టాలు, నేను వెళ్తున్న మార్గం అనేది నాకు ఆ మార్గం సుగమం కావాలంటే నేను ఒక ప్రశాంతంగా సౌమ్యంగా ఉంటే సాధించగలను అనేది ఒకటి నేను జీవిత పాఠం నేర్పింది అన్నమాట. అనుకుంటాం కదా, కానీ వాళ్ళ కోరికల్ని నెరవేర్చడానికి నేను కృష్ణురాలు చాలా ప్రయత్నం చేసేదాన్ని. నా నిజాయితీ అందుకే నా పిల్లల్ని వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి దారి తీశాయని నేను అనుకుంటాను. మనస్ఫూర్తిగా నేను ఈరోజు శ్రీరామ్ సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను. నేనైతే నా ఏమంటారు రిటైర్మెంట్ ఫంక్షన్ నేను ఇలా చేసుకుంటాను అంటే నేను అనుకోలేదు. నేను ఏదో మొన్నప్పుడు సార్ని అదే అన్నారు. సార్ని కాదు కవితకు చెప్పాను, కాదు ఎవరు రావట్లేదు, నేను మీ అందరికీ లంచ్ ఏర్పాటు చేస్తాను, లంచ్ చేసి నాకు వచ్చి ఆల్బర్ పంపించండి, ఎలాంటి తగ్గంగాలు వద్దు, నాకు ఇష్టం కూడా ఉంటుంది కవిత అని చెప్పాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేశారో మీరు వచ్చే వరకు కూడా మీరు అందరూ వస్తారు ఈ రోజు అని నాకు తెలియదు. ఇవన్నీ ఇదంతా క్రెడిట్ శ్రీరామ్ సార్కి. నన్ను ఇంత ప్రశాంతంగా, నన్ను ఇంత ఆనందంగా నన్ను ఈరోజు పంపిస్తున్నారంటే ఈ క్రెడిట్ అంతా సార్కే దక్కుతుంది. ధన్యవాదాలు. నాకు మీరంతా తోడుగా ఉంటారని ఎవరు నాకు తులనాడినా నాకు బాధ లేదు. నేను 30-40 సంవత్సరాలుగా ఈ సంస్థలో పనిచేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా మా పిల్లలు అమ్మ ఈ రోజు ఎందుకు పెట్టానంటే నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు నేను మిమ్మల్ని ఈ హోదాలో సక్రమంగా మా పిల్లలు యూనిటీ వాల్యూస్ కాకుండా అన్ని సక్రమంగా పెంచుకున్నాను. వాళ్ళని ఏది లోటు చేయదు. ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్స్కర్షన్స్ పిక్నిక్ ఏది అందరితో రోజు
వాళ్ళకి ఏ లోటు తెలియకుండా పెంచాను అదే చెప్తుండే కదా. ఈ విధంగా నేను మీకు లైఫ్ ఇస్తున్నాను అంటే దానికి కారణం నా ఉద్యోగం. ఇదే లేకపోతే మనం ఏమైపోయే వాళ్ళము, నీళ్ళు పట్టుకోవాల్సి వచ్చేది. కాబట్టి ఎప్పుడు కూడా నన్ను వెనకంజ వేయనియొద్దు. మీ అమ్మకి ఉద్యోగమే బలం. కాబట్టి నేను ఇది చేసుకున్న తర్వాతనే ఏదైనా సెలవులు పెట్టుకుంటేనే వాళ్ళకు ఖచ్చితంగా నేను మొత్తం పైలట్ ప్రాజెక్ట్స్లో పనిచేశాను. నర్సాపూర్ కానీ, షాద్నగర్ కానీ, ఇబ్రాహీంపట్నం, అప్పుడు కేర్ పైలట్ ప్రాజెక్ట్స్ అనమాట. వాటిల్లో పనిచేసినప్పుడు లీవులు దొరకవు. చాలా ముందు అంటే ఒక 15 రోజుల ముందు నాకు ఈరోజు సెలవు కావాలి అని చెప్పుకోవాల్సి వచ్చేది. కేర్ వాళ్ళ నర్సాపూర్ వెళ్ళేదాన్ని. వాళ్ళు కూడా నాకు చాలా కోఆపరేట్ చేసేవాళ్ళు. ఉన్న మహిళా శిక్షణ శాఖలో పనిచేసే భాగ్యం లభించినందుకు ఒక మహిళగా నేను చాలా గర్వపడేదాన్ని. కాబట్టి నాకు ధన్యవాదాలు ఫీల్ అయ్యేదాన్ని. అయితే మంచి గౌరవాన్ని పొందే విధంగా నా పిల్లలు నా సహకరించవచ్చు. వాళ్ళకి మనస్ఫూర్తిగా పట్టుకోలేదు. అన్ని భయపడితే ఎట్లా, ధైర్యం అనేది ఉండాలి ఫస్ట్. అది దండ తీసుకో. అంతా అదే చాలా సంతోషకరమైన విషయం. మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మనుషులే తోడు, ఎవరో అవసరం లేదు. మనుషులు వాళ్ళే, మన చుట్టూ వాళ్ళు కాదు. ఎవరో రావాల్సిన, ఎవరో ఏదో చేస్తారని కూడా మనం ఆశించొద్దు. ఈరోజు మీరు నాకు ఈ విధంగా ఘనంగా జన్మ జన్మలకు నేను మీ అందరికీ మనస వాచ కర్మణ రుణపడి నా మనస్సును అంటే నాకు కళ్ళు వస్తున్నాయి కానీ నాకు మనసు హృదయం నిండా ఆనందమే ఉంది. మీరు నాకు వేదికలో జరిపిన సభ నాకు చాలా ఆనందాన్ని దీనందరికీ మూల కర్త కర్మ క్రియ అంటారు కదా, అవన్నీ